ఎంత పెద్ద ప్రైజు పుచ్చుకొచ్చినా సరే మా అమ్మగారు అనేవారు, రాష్ట్రపతి దగ్గర నువ్వు ప్రైజు తెచ్చుకునేదాకా కూడాను నాకు తృప్తి లేదు, ఆ రోజు రావాలి అని చెప్పి ఆవిడ మనస్ఫూర్తిగా అన్నారు. మీ అమ్మగారి స్వప్నం ఇది. సరి దశ పద గప గధ సరి గరి సద గప గ స పద పరి రి సరి సగా గరి సద పగరి పగ రాపగ నీద పగ. ఎందుకంటే నా మొదటి గురువు కదా. గురువు గారు మంచి మనసుతోటి ఆశీస్సులు ఉంటాయో ఆ ఆశీస్సులే శిష్యుడికి బలం అన్నమాట. ఒక పక్క అమ్మదనం ఉంది, మరొక పక్క ఏమో మంచి గురువు ఉన్నారు ఆవిడలో. మా నాన్నగారు ఏంటంటే ఆయన ఒక వర్క్ ఏదైనా ఇచ్చేసారంటే దానికి టైం ఇస్తారన్నమాట. ఇన్నాళ్ళు నువ్వు రాగం తానాపల్లో పాడాలి, తానం బాగా వాయించాలి, స్వరకల్పన వేయాలి, ఇదిగో టార్గెట్ ఈ సంవత్సరంలో చేయాలి. నేను ఎంత ప్రాక్టీస్ చేసేవాడు నిజంగాను. విద్య విషయంలో ఆయన అసలు ఎప్పుడు కూడాను రాజీ పడలేదు. అలాగే నేను కూడాను ఆయన్ని మెప్పించడం కోసమే నేను వాయించేవాడిని. తర్వాత తనతో పాటు కచేరీలు తీసుకెళ్లేవారు, తనతో పాటు వాయింపిస్తుండేవారు. నాకు ఎలా ఉండేదంటే మా నాన్నగారిని మించి వాయించాలి అని అనిపించేది. నా దృష్టి ఎప్పుడు కూడాను పెద్ద పెద్ద కళాకారుల మీదే ఉండేది. ఈవెన్ శంకరశాస్త్రి గారు కనపడ్డారు. అన్ని కచేరీలకు కూడాను మా నాన్నగారు దగ్గరుండి తీసుకెళ్లేవారు. ఆ కళాకారుడు తాలూకు గొప్పతనం ఆయన దగ్గరుండి తెలియజేస్తూ అందరిలో ఉన్న మంచి విషయాలు మనం తీసుకోవాలని చెప్పి ఈ విద్య విషయంలో చాలా స్వతంత్ర భావాలతో ఉంటారు ఆయన. ఆయన చెప్పే విద్య వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయమని చెప్పి ఎలా ఇన్సిస్ట్ చేస్తారో, విద్య చెప్పడం అయిపోయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి ఇదిగో ఈ కళాకారుల్లో ఉన్న గొప్పతనం ఇది, నువ్వు తాళం వేస్తూ విను, ఈ రాగం ఏంటి, అదేమిటి, ఇదేమిటి అని చెప్పి దాంతో ఈ శంకరశాస్త్రి గారి వాద్యం అని వింటుండేవాడిని. శంకరశాస్త్రి గారికి ఎందుకు అంత పేరు వచ్చింది? మామూలుగా మనకు వచ్చిన 4 కీర్తనలు వాయించుకుంటే పేరేమీ రాదు, వైణికుడు అంటారు. ఉత్తమ వైణికుడు ఎప్పుడవుతారు? మనం ఏదో స్పెషల్గా ఏదో చేయాలి. శంకరశాస్త్రి గారికి ఎందుకు పేరు వచ్చింది? ఆయన స్పెషల్గా ఏదో చేశారు. కర్ణాటక సంగీతంతో పాటు ఆయన హిందుస్థానీ సంగీతం కూడాను అందులో మిళితం చేసి లలిత సంగీతం తాలూకు మంచి విషయాలు కూడాను మనసులో ఉంచుకుని గమకాలని సున్నితం చేసుకుని 10 మందికి నచ్చే వీణని 100 మందికి నచ్చే విధంగా ఆయన తయారు చేసుకున్నారు. కాబట్టే ఆయనకి సంగీత నాటక అకాడమీ అవార్డు 1973లో వచ్చింది ఆయనకి. ఇవన్నీ నా పసి మనసులో పడడం జరిగింది. మరి ఆయన శిష్యుడు ఆయన కన్నా 4 ఆకులు ఎక్కువ చదివి చిట్టిబాబు గారు. ఈయన ఏంటంటే వాయిద్యంలో టెక్నిక్ ను పెంచుకుని వీణ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేటట్టు తీసుకువెళ్ళింది చిట్టిబాబు. వీణ అంటే చిట్టిబాబే. మరి ఇవన్నీ నాకు ఎలా ఉంటుందంటే మనం కూడా ఏదైనా చెయ్యాలి. సృజనాత్మకం గనక లేకపోతే సంగీతంలో ఎదుగుదల లేదండి. ఎప్పుడైనా సరే మనం 10 కీర్తనలు నేర్చుకుని 10 కీర్తనలు మామూలుగా పాడుకుంటే అందులో ఏమీ లేదు. మరి అందుకోసం మీరు ఏం చేశారు శ్యామ్ సుందరం గారు? సంగీతంలో కొత్తదనం తీసుకురావాలి. అంటే మన ఊహలు తీసుకొచ్చి సమాజానికి సంబంధించిన విషయాలని మనం ఆ సంగీతంలో చొప్పించి ఏదైనా ఎక్స్పెరిమెంటల్గా చేయగలిగితేనే ఆ సంగీతం పెద్దదవుతుంది. జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలి మీరు. అది వాళ్ళకి నచ్చాలి, వాళ్ళ మెప్పులు పొందాలి. అది తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను ఇన్నోవేటివ్గా రమ, త్యాగరాజ పంచరత్న ఊహా స్వర తరంగిణి, విశ్వ సంగీత పరిణామం, శ్రీరామ కథన కుతూహలం, తర్వాత సామగాన స్వరఝరి, ఇలాంటివన్నీ కూడాను అంటే మామూలు కీర్తనలు కావు ఇవి. సంగీతాన్ని నాకు తెలిసిన పంథాలో దాన్ని జనబాహుళ్యానికి అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఎక్కువ మందిని శ్రోతల్ని తయారు చేసుకునే విధంగా ఇవన్నీ కంపోజిషన్స్ ఇవన్నీ కూడా చేశాను. శంకరశాస్త్రి గారు చేశారు ఇలాంటివన్నీ. మరి చిట్టిబాబు గారు చేశారు. అవును, చిట్టిబాబు గారు వేణు మీద కోయిల నాదం కూడా వినిపించారు. మరి నాకు వాళ్లే కదా ఆదర్శం. అంటే వాళ్ళు పేరు తెచ్చుకున్నారు అంటే అటువంటి పేరు మనం కూడా తెచ్చుకోవాలి. సంగీతం సృజనాత్మకంగా ఉండే విధంగా ఆర్కెస్ట్రల్ కంపోజిషన్స్ అవి తయారు చేసేవారు. నేను కూడా అదే చేయగలను అని చెప్పి నేను నిరూపించుకున్నాను. నాకు నాదబంధం అని చెప్పి నేను చేసిన ఫీచర్కి ఆకాశవాణి అవార్డు వచ్చింది. నాదబంధం సృజనాత్మక రూపకం
రచన నిర్వహణ శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు. సంగీతం శ్రీ అయ్యగారి శ్యామసుందర్. ఆకాశవాణి దూరదర్శన్ ఆర్టిస్ట్ కదా, మీ కార్యక్రమాలన్నీ కూడా దూరదర్శన్లోను ఆకాశవాణిలోనూ వస్తూ ఉంటాయి విరివిగా. సరే, ఆల్ ఇండియా రేడియోలో 1965 నుంచి రేడియోలో వాయిస్తున్నాను. ప్రతి ప్రోగ్రామ్ కూడా నాకు ఛాలెంజే. చాలా మంది కళాకారులు వాళ్ళు ఏంటంటే వచ్చింది వాయించి ఇంటికి వచ్చేసేవాళ్ళు. నాకేంటంటే ఒక రాగం కనుక తీసుకుంటే ఆ రాగం వివిధ రీతుల్లో ఎలా ఉంటుంది, మనోధర్మంగా ఆ రాగం ఎన్ని రకాలుగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు శంకరాభరణం ఉందనుకోండి, శంకరాభరణాన్ని ఒకే రకంగా చూపించకుండా 4-5 రకాలుగా ఆ శంకరాభరణం ఎలా చూపించాలి అంటే, ఇప్పుడు సంగీతం అనే పేరుతోటి ఒక్క శాస్త్రీయ సంగీతమే నడవట్లేదు. సంగీతం పేరుతోటి హిందుస్థానీ సంగీతం ఉంది, హిందుస్థానీ సుగమ సంగీతం ఉంది, లలిత సంగీతం ఉంది, లలిత శాస్త్రీయ సంగీతం ఉంది. మరి ఇన్ని సంగీతాలు కూడాను ఆ శంకరాభరణాన్ని మోసుకు తిరిగాయి. శంకరాభరణంలో అన్ని సంగీతాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తెలియాలి. ఏ రంగం వాళ్ళు ఆ శంకరాభరణం విన్నా సరే ఇది మా శంకరాభరణం అని అనుకోవాలి. ఆ విధంగా మనం ఆ శంకరాభరణాన్ని వాయిస్తే 10 మందికి మనం నచ్చుతాం. అంటే ఒక మంచి ప్రయోగం, ఒక రాగాన్ని తీసుకుని దాన్ని అన్ని సంగీత ధోరణుల్లో కూడా ప్రయోగాన్ని చేయాలి. కొంచెం విస్తృతమైన మనోధర్మాన్ని నేను పెంచుకున్నాను. మాకు మనోధర్మ సంగీతం మా విజయనగర సంప్రదాయం అంటే మనోధర్మ సంగీతానికి పెట్టింది పేరు అన్నమాట. విజయనగరం కళాకారులకు పెట్టింది పేరు కదండి. చాలా మంది కళాకారులు అక్కడి నుంచే వచ్చారు. నేను పుట్టింది కూడా విజయనగరమే. ఆదిపట్ల నారాయణదాస్ గారు మా నాయనమ్మ గారికి పినమామ గారు, వారి దగ్గర నుంచి వచ్చిందే అనమాట ఈ సంగీతం ఇదంతాను. అంటే జన్మతః మనకి ఈ సంగీతం రావాలి అంటే జన్మ సంస్కారం అంటారు. అది మన పెద్దలు చేసిన పుణ్యఫలం ఏదైతే ఉందో అది మనకు వస్తుందండి. ఏదైనా కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇలాంటి విషయాలు. ఇప్పుడు సంపాదించిన డబ్బు మనం పంచలేం. డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఎవరి డబ్బు వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. ఏ తండ్రి ఏ కొడుక్కి డబ్బు ఇచ్చి తృప్తిపరచలేరు. కానీ మా నాన్నగారు చక్కటి విద్యను ఇచ్చారు నాకు. దానివల్ల ఇంత పెరిగి జనానికి ఇంత నచ్చే విధంగా నేను ఉన్నానన్నమాట. ఎప్పుడు కూడాను మనం సంపాదించుకోవాల్సిన ఆస్తి డబ్బు ఇదంతా కాదండి, విద్య అమూల్యమైన సంపద కదండి. అలాగే మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు చేశారు. ఇప్పుడు చలగాలి అట్లాగేవో విన్నాను నేను, వాటి గురించి వివరిస్తారా? ఇప్పుడు పిడుగులు పడినట్టు ఉందనుకోండి, గరీ ఆ ఎఫెక్ట్ వీణ మీదే పట్టు గరీ సరి దశ పద గప గద పగద పగస దపస దపరి సదరి సద గరి గరి గరి. ఇది మోహన్ రాగం. ఈ మోహన్ రాగం అని తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పిడుగులు పడుతున్నాయి అనిపిస్తుంది అనుభూతి. ఇప్పుడు ఈ పిడుగులు పడిన తర్వాత చినుకులు పడాలి. సం సం సరి గరి సద దారి సద పగదప. సన్న చినుకు దశ ద బగరి సరి గ పద సద దగరి గ చరి దశ పద గదప గప గస స పద పరి రి సరి స గాగరి స ద పగరి స ప స. ఇదంతా కూడాను మోహన్ రాగమే. సంగీతజ్ఞులు దీన్ని మోహన్ రాగంగా చూస్తే సామాన్య శ్రోతలు ఇదేమిటిది ఇక్కడ వర్షాన్ని సృష్టిస్తున్నారు అంటే మనం అనుకున్న భావం మనం అనుకోవడం కాదు, ఎదుటివాడు కూడాను అలా గనక స్పృశిస్తే మన జన్మధన్యం అండి. ప్రకృతిలో ఉండే వాటిని మీరు వీణ ద్వారా వినిపిస్తున్నారు. అలాగే చిరుగాలి, చల్లటి గాలి వీసినప్పుడు ఏ స్వరాన్ని వాయిస్తారు మీరు? ఇప్పుడు మనకి మలై మారుతం అని చెప్పి రాగం ఉంది. అదేంటంటే చల్లగాలికి సంబంధించిన రాగం. అవునండి. గపదని దా పగద పగ గపదని సరి సరి గప గరి సరి ని సారి ద పదని సరి ద పగ ద పగ దా పగ నీద పగ. గాలి చూడండి అలా తెరలు తెరలుగా వస్తుంది. గగ సా నీద పగ నీద పగ పగరి సా.
బ్రహ్మ అని చెప్పి ఒక ఆర్కెస్ట్రల్ కంపోజిషన్. అది ఏంటంటే గ్రహభేదాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన శ్రద్ధ చిత్రం అది.